కానీ అన్నిటికీ ధర్నా కార్యక్రమాల్లో కానీ నేనున్నానంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారు. రాబోయే రోజుల్లో రుస్తుం బాబు గారు ఈ పార్టీ మంచి అవకాశాన్ని కల్పించాలని, రాబోయే రోజులు ఇట్లానే పేద ప్రజలందరికీ సేవ చేయాలని, గుజ్జనగొండ ప్రజానికాన్ని అందరి తరఫున భగవంతుడు అవకాశం కల్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. మా తరఫున కూడా రుస్తుం బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 9వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి, అలానే గుంటూరు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ షేక్ రుస్తుం బాబు గారి జన్మదిన వేడుకలు ఈరోజు గుంటూరులో గుజ్జనగూడలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ 39వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా కింద పడిపోకుండా భుజాన మోసినటువంటి వ్యక్తి షేక్ రుస్తుం బాబు గారు. 2019 నుంచి కూడా 24 వరకు 39వ డివిజన్లో కానీ నగరంలో కానివ్వండి, గుంటూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమం కూడా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి రుస్తుం బాబు గారు. అలాంటి నిత్య శ్రామికుడు, ఎంతోమంది పేదలకు అన్నం పెట్టినటువంటి వ్యక్తి. కరోనా కాలంలో కానివ్వండి, 39వ డివిజన్లో కరోనా కాలంలో ప్రతి ఇంటికి తిరిగి కూడా రేషన్ సప్లై చేయడం, కూరగాయలు అందించడం జరిగింది. అలాంటి సేవగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి షేక్ రుస్తుం బాబు గారు గత 2021లో కార్పొరేటర్ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. స్వల్పంతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి పని చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా తానే ముందుకు నడిపించి కరోనా టైంలో ఈ వార్డులో ఉన్నటువంటి 22,000 మంది జనానికి ఆయన నిత్యావసర సరుకులు కానివ్వండి, అలాగే పండ్లు పొలాలు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ముందుకు వచ్చి బయటకు వచ్చి తిరగలేని పరిస్థితిలో కూడా అతను అనుచర వర్గంతో ముందుకు వెళ్ళి ఆ రోజు ప్రతి కుటుంబాన్ని, ప్రతి గడపని టచ్ చేసినటువంటి వ్యక్తి రుస్తుం బాబు గారు. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా అలాంటి స్ఫూర్తిదాయకమైన నిర్ణయమే తీసుకున్నాడు. ఈరోజు ఈ 39వ వార్డులో స్లమ్ ఎక్కువగా ఉండిద్ది. ఈ స్లమ్లో పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఐ పరీక్ష పెట్టడం, దానికి ఆయన మనసును మనం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో రుస్తుం బాబు గారు మరిన్ని పదవులు కూడా ఎదగాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేసినటువంటి టౌన్షిప్ చైర్మన్ గారు అల్లా రామచంద్రరావు గారికి, అలాగే ఏపీ ఇండస్ట్రియల్ చైర్మన్ గారు జగన్ ప్రభాకర్ గారికి, అలాగే మండల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చైర్మన్ గారు మల్లె ఈశ్వర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ సజిలా గారికి, ఉగ్రా సీతారామయ్య గారికి, కార్పొరేటర్ మానవ శ్రీనివాసరావు గారికి, అలాగే ఇటు వచ్చినటువంటి 33వ వార్డు అధ్యక్షులు మన బొగ్గు నరేంద్ర గారికి, అందరికీ పేరున అందరికీ నమస్కారాలు. నా పూర్వజన్మ సుకృతం ఇంతమంది ఆత్మీయుల్ని నేను పొందుకోవటం చాలా సంతోషం. వీళ్ళ యొక్క సహకారాలు నిత్యం నాకు ఉంటూ నా యొక్క ఎదుగుదలకి దోహదపడాలని నేను మనసావాసా కోరుకుంటున్నాను.